ఆలోచన చేయలేదు. ఇంకా దాని గురించే టాక్సెస్ రాబడి దాని గురించి ఆలోచన చేయలేదు. అడ్మినిస్ట్రేషన్ సాఫీగా జరగాలి, అక్రమాలు జరగకుండా ఉండాలి అని పూర్తి స్థాయిలో ఒక సిస్టమేటిక్గా అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్లాలని ఒక ఆలోచన. థ్యాంక్ యూ. సరే నర్సింగ్ మాడతలే. ఓకే, ఇప్పుడు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు శ్రీధర్ బాబు గారు, జూపల్లి గారు, శ్రీహరి గారు, లక్ష్మణ్ గారు, రాజ్ ఠాకూర్ గారు, మీడియా మిత్రులు నమస్కారం. నేను ఒకే ఒక అంశం మీద మాట్లాడతా. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, నేను, శ్రీధర్ బాబు గారు, జూపల్లి గారు రాష్ట్ర ప్రభుత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ రిసోర్స్ మొబిలైజేషన్ మీద మేము సభ్యులం. ఈ అంశం ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న ఇండస్ట్రియల్ ల్యాండ్స్ విషయంలో మా సబ్ కమిటీ పరిశీలన చేసి ఇప్పుడు చేసుకున్న చర్యలు మేము చేసిన రికమెండేషన్స్ ప్రకారమే జరిగినాయి. మీ అందరికీ అంటే చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ మధ్య కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు మాట్లాడే మాటలు పూర్తిగా అబద్ధాలు, అసత్యాలు. దాంట్లో ఒక్క మాట నిజం కూడా లేదు. చాలా కాలం నుంచి కోర్ హైదరాబాద్ ఏరియా అంటే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఇది కాలుష్య రహిత ప్రాంతంగా చేయాలని గతంలో అన్ని ప్రభుత్వాలు ఆలోచన చేసినాయి. గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసింది, ఆ తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక విధాలుగా ఆలోచన చేసింది, కొంత ఫైనలైజ్ చేసింది. మరి వాళ్ళు అంటే ఆ ప్రపోజల్ ప్రకారము ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న అన్ని ఇండస్ట్రీస్ ని అవుట్ సైడ్ ద రింగ్ రోడ్ షిఫ్ట్ అయ్యే విధంగా ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది. ఇది గత ఎన్నో ప్రభుత్వాలు కంటిన్యూస్ గా ఆలోచన చేసి ప్రక్రియ చేసిన విషయంలో మా ప్రభుత్వం ఒక తుది నిర్ణయం తీసుకొని మేము క్యాబినెట్ సబ్ కమిటీలో మాట్లాడి, ఇండస్ట్రియలిస్ట్తో మాట్లాడి, అధికారులతో మాట్లాడి, నిపుణులతో మాట్లాడి ఈ నిర్ణయం క్యాబినెట్ సబ్ కమిటీ తీసుకొని మా రికమెండేషన్ క్యాబినెట్ లో పెట్టి ఆమోదింప చేసినాం. మరి ఈ క్యాబినెట్ సబ్ కమిటీని మనం చేస్తున్నాం. నా అభిప్రాయంలో ఒక వ్యక్తిగతంగా నేను కూడా గతంలో ఒక ఇండస్ట్రీ నడిపిన వ్యక్తిగా, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక మంత్రిగా అది సరి అయిన నిర్ణయం. ఇది ఎవరో తప్పుబట్టి ఇంకోరి మీద బురజల్లే ప్రయత్నం చేస్తే ఇది టోటలీ రాంగ్. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఇండస్ట్రీస్ ఉంటే సిటీలో పొల్యూషన్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ ఇండస్ట్రియల్ ఏరియాస్ లో 80 ఫీట్ రోడ్ ఉంటే వాళ్ళకి ఇది ఆ రిజిస్ట్రేషన్ రేట్లో 50%కి, అంతకంటే చిన్న రోడ్లు ఉంటే 30%కి ఇవ్వాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇది సరైన నిర్ణయం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇప్పుడు మనందరికీ హైదరాబాద్ కాలుష్య రహితంగా పొల్యూషన్ ఫ్రీ కావాలన్నా వద్దా? ఈ ఆలోచన ఇప్పుడేదో ఇప్పటిదిప్పుడు మొదలైంది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలైంది. ఆ తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వంలో దీని విషయంలో అనేక ప్రపోజల్స్ అడుగులు వేయడం జరిగింది. ఆ ప్రపోజల్ తర్వాత మా క్యాబినెట్ సబ్ కమిటీకి వచ్చింది. మా క్యాబినెట్ సబ్ కమిటీలో సుమారు సంవత్సరాల పాటు దీన్ని చర్చించడం జరిగింది. మరి ముందుగా ఇండస్ట్రియలిస్ట్ కూడా మాట్లాడినాము. ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి 80 ఫీట్ రోడ్డు ఉంటే 50% ఎస్ఆర్ఓకి, లేకుంటే 30% వాళ్ళు షిఫ్ట్ అవడానికి, ఆ తర్వాత ఆ యొక్క వాళ్ళ స్థలాన్ని మల్టీ జోన్ యూసేజ్ పర్మిట్ చేయడానికి మా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇది హైదరాబాద్ నగరానికి, ఇది రాష్ట్రానికి ఇదెంతో మేలు చేసే నిర్ణయం అని చెప్పి మేము భావిస్తున్నాం. అందుకోసం మేము నిర్ణయం తీసుకున్నాము. ఎవరో దాని మీద లేనిపోని తప్పుడు ఆరోపణలు వేస్తే మాత్రం అది పూర్తిగా ఖండిస్తున్నాం. చూడు బాబు, ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ఫ్రీ హోల్డ్ ఆర్ లీజ్ హోల్డ్. ఎవరెవరైతే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఇండస్ట్రీస్ ఉన్నాయో
మొత్తం ఔటర్ రింగ్ రోడ్ లోపల పొల్యూషన్ ఫ్రీ చేయాలని గత ప్రభుత్వం కూడా అదే విధంగా ఆలోచన చేసింది. వాళ్ళు కూడా ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ రిసోర్స్ మొబిలైజేషన్ చేసిండ్రు. వాళ్ళు కూడా ఒక దశకు తీసుకొచ్చిండ్రు. ఆ ఆలోచన కొనసాగించి మా ప్రభుత్వం హైదరాబాద్ నగర వాసుల కోసం, ఈ రాష్ట్రం కోసం సరి అయిన నిర్ణయం తీసుకుందని చెప్పి నేను భావిస్తున్నాను. గౌరవ డిప్యూటీ సీఎం గారు, సహచర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, ఆకటి శ్రీహరి గారు, లక్ష్మణ్ గారు, రాజ్ ఠాకూర్ గారు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఒకటి గమనిస్తే 2023 ఎన్నికల్లో ఘోరంగా విఫలమైనటువంటి ఓడినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మాటల్ని గడిచిన 2 సంవత్సరాలు చూస్తూ ఉంటే, గడిచిన 2 సంవత్సరాల కాలంలో ఎన్నో రకరకాల ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యమంత్రి గారి పైన, మంత్రులపైన రకరకాల ఆరోపణలు చేయడం జరిగింది. మరి మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా కేటీఆర్ ఒక మాట మాట్లాడాడు. ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు రెఫరెండం అని మాట్లాడాడు. మరి మీరు చేసినటువంటి అంటే బట్టగాల్చి మీదేసే పరిస్థితి చేస్తూ మీకు